గా అంటే ఏంటి తెలుసండి మీకు? గా అంటే గమనం, అంటే వెళ్ళిపోయేది. వెళ్ళిపోయేది ఏంటి అంటే లైవ్ అయిపోతుంది. లైవ్ అయిపోతే అంటే ఏంటి? ఉండదు. ఏమండి? అది ఏంటది? జా. జా అంటే ఏంటి? పుట్టేది. జా అంటే పుట్టేది, గా అంటే వెళ్ళిపోయేది. దాన్ని ఏమంటారు? జగత్. అర్థమైందా? జా గా. జా అంటే పుట్టడం, గా అంటే వెళ్ళిపోవడం. సో జగత్ అంటే ఏమిటి? బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. ఎందుకు మిథ్యది? అది పుడుతుంది, వెళ్ళిపోతుంది కూడాను. మరి ఈయనెవరు? ఎవరు అక్కడ? గజ. అది జగ, ఈయనేమో గజ. మరి గజంకి అదేమిటి అంటే జగానికి ఆయన మూలం. ఈ గజ ఉంటే కానీ ఆ జగ రాదు అందులోంచి. అవునా? ఈ గాది చేసిన జాతి చేసిన జగత్ లేదు. సో గజం ఎవరు? గజానుడు ఆయన. జగం ఏంటి? మనం. ఎంత బాగా చెప్పారు చెప్పండి. ఇప్పుడు మీరు ఇన్నేళ్ల మట్టి మీరు వినాయకుడి గుళ్ళో ఉన్నారు, ఎవరైనా ఈ మాట చెప్పారండి? జగ గజ అది అని చెప్పి నేను ఎప్పుడు వస్తుంటే నాకెప్పుడు తెలియలేదు. ఇవాళ గణపతి నాకు చెప్పించాడు. ఒరేయ్ నువ్వేంట్రా అనుకుంటున్నావు? గజ గజ అంటేను వెనక తిప్పితే జగారా. ఆ జగత్ మిథ్య. ఏది సత్యం? బ్రహ్మ సత్యం. ఎవరా బ్రహ్మ? పరబ్రహ్మ ఈయన. త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవం కేవలం కర్తాసి త్వమేవం కేవలం హర్తాసి త్వం సాక్షాత్ దాత్యాసి నిత్యం ఋతం వచ్మి సత్యం వచ్మి. అవునా?